కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించింది. ప్రత్యేక హామీలు గ్యారంటీలతో ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అందుకే పెండింగ్ లో ఉన్న కీలక అంశాల్ని మేనిఫెస్టోలో ప్రస్తావించింది కాంగ్రెస్. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతోంది కాంగ్రెస్. 14 ఎంపీ స్థానాలను సొంతం చేసుకునేందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. సేమ్ టైం సంక్షేమ పథకాలతో ప్రజలను మరింత ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణలోని పెండింగ్ అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్. విభజన సమయంలో ఏపీలోకి వెళ్లిన భద్రాచలం చుట్టుపక్కల్లోని పోలవరం ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని హామీ ఇచ్చింది. ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని తెలిపింది. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ముంపు ప్రాంతాలైన 7 మండలాలు ఏపీలో కలిశాయి. ఆ మండలాల్లోని 5 గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని 10 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ హామీని మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్. భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాలను తెలంగాణలో కలపడం ద్వారా భద్రాచలం ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. హైదరాబాద్లో ఐటీఐఆర్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించడంతో పాటు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. ఈ 3 అంశాలను తెలంగాణ ఏర్పాటు సమయంలో విభజన చట్టంలో పెట్టామంటోంది కాంగ్రెస్. బీజేపీ వచ్చాక పట్టించుకోలేదని, తాము అధికారంలోకి వస్తే ఆ 3 హామీలను అమలు చేస్తామని చెబుతోంది కాంగ్రెస్. హైదరాబాద్లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్. సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా జాతీయ హోదా కల్పిస్తామంటోంది. తెలంగాణకు ఇచ్చిన హామీల్లోనూ అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. ఆలయాలు, పెండింగ్ ప్రాజెక్టులను మేనిఫెస్టోలో చేర్చడం ద్వారా వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవాలనుకుంటోంది.